రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? నాన్నా వసుంధరా, నిన్న నీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పాను కదా. అవునన్నా, నందితమ్మ కూడా మీరు చెప్పినట్టే వినమన్నారు. అయితే విను. ఈ రోజు నుంచి నువ్వు ఈ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్వి. రేపు నేను కొత్త బోర్డు మెంబర్ కింద బోర్డు మీటింగ్లో అనౌన్స్ చేస్తారు. నువ్వొచ్చి ఇక్కడ నీ హక్కును తీసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నేనేంటి బోర్డ్ ఆఫ్ మెంబర్ ఏంటి? అసలు అదంతా నాకేం తెలుసని? వద్దు నాన్న, అది నేను చేయలేను. ఇప్పటిదాకా ఇంట్లో పడిన అవమానాలు చాలు. ఇంకా అవమానాన్ని వెతుక్కుంటూ కంపెనీలోకి అడుగు పెట్టలేను. నిజం చెప్పాలంటే అంత పెద్ద కంపెనీని నేను కనీసం బయట నుంచి కూడా చూడలేను. పెద్దగా అనిపించేది నీ భయమే వసుంధరా. కొంచెం ధైర్యం తెచ్చుకుని ఒక్క అడుగు ముందుకు వేయి. ఈ ప్రపంచం మొత్తం నీ కాళ్ళ దగ్గరికి రావటానికి సిద్ధమయ్యేంత చిన్నదిగా కనిపిస్తుంది. అయినా రేపు నువ్వు ఇక్కడికి రావటం నేను నీకు ఇస్తున్న చాయిస్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. నానా ఇదేంటో తెలుసా? నిన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేస్తూ అమ్మ ఇష్యూ చేసిన లెటర్. మరి పెళ్ళాం ఇంత సాధించినప్పుడు భర్తగా నేను కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇది మన డివోర్స్ నోటీస్. విడాకుల పత్రం. నువ్వు ఈ కంపెనీకి ఎలా వస్తున్నావో తెలుసా? నా పెళ్ళాం స్థానంలో. నువ్వు వచ్చావు అంటే నేను నీ మొగుణ్ణి అని నువ్వు ఒప్పుకున్నట్టు. కంపెనీలో నా పెళ్ళంగా చలామణి అయ్యే హక్కు నువ్వు బలవంతంగా తీసుకుంటే ఇక్కడ మొగిడిగా నా హక్కు నేను బలవంతంగా ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు కంపెనీలో అడుగు పెట్టావో ఇక ప్రతిరోజు రాత్రి నీకు చుక్కలు చూపిస్తాను.
వసుంధర, ఏవైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ధ్రువ సార్ విడాకుల నోటీస్ చేతిలో పెట్టి వెళ్లారు. నువ్వు సంతకం పెట్టనన్నావు కదా? లేదమ్మా, నిన్న రాజీవ్ సార్ నా గురించి ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పారు కదా. అవును. ఇందాక రాజీవ్ సార్ కాల్ చేసి నన్ను కంపెనీలో బోర్డ్ ఆఫ్ మెంబర్గా అపాయింట్ చేస్తున్నానని చెప్పారు. ఇది నాకు ఎలాంటి సహాయం చేస్తుందో నాకు అర్థం కావడం లేదమ్మా. ఇది ధ్రువ సార్ పంతాన్ని ఇంకా పెంచుతుంది. ఆయన నన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నారు. అలా జరగకూడదని రాజీవ్ సార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది నీకెంత వరమో ముందు ముందు తెలుస్తుంది వసుంధర. ఇక నిన్ను ఎవరు ఎక్కడికి విసిరితే అక్కడికి వెళ్లే బంతిలా కాకుండా రెట్టింపు ధైర్యంతో పైకి లేస్తావు. నీ స్వయం కృషితో గొప్పగా ఎదుగుతావు. అసలు నాకేం తెలుసమ్మా? నేనేం చేయగలను? నేనేం చదువుకున్నాను? అందరూ అన్నీ తెలుసుకునే పుట్టారు వసుంధర. కొంతమందికి బళ్ళో చెప్పే పాఠాల కన్నా జీవితం ఇచ్చే అనుభవం చాలా ముందుకు తీసుకెళ్తుంది. మీకు అర్థం కావడం లేదమ్మా. బోర్డు మెంబర్ అంటే ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయాలు సరైనవా కాదా అని నిర్ధారించుకోవాలి. కంపెనీ లోపల బయట ఏం జరుగుతుందో అణువణువు తెలిసుండాలి. నాకేం తెలుసమ్మా? ఇదంతా తెలుసు కదా, అంటే నీకు ఏం చేయాలో తెలుసు. తెలియంది కంపెనీ గురించే. అది నీకు నేను చెప్తాను. మా అన్నయ్య ప్రతాప్ ఈ కంపెనీ పెట్టినప్పటినుంచి నేను తనతోనే ఉన్నాను. ఏ ప్రాబ్లం వచ్చినా తను నాతోనే డిస్కస్ చేసేవాడు. నేను వీల్చైర్లో ఉన్నప్పుడు కూడా ప్రతి బోర్డ్ మీటింగ్కి నన్ను తీసుకుని వెళ్లేవాడు. ఈ కంపెనీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం నేను నీకు పోసగుచ్చినట్టు చెప్తాను. ఇంట్లో నేను, ఆఫీసులో రాజీవ్, నీ ప్రతి అడుగులో తోడుంటాం. నువ్వు చేయాల్సింది వెనకడుగు వేయకుండా ఉండటమే. ఈ విషయంలో మనం రాజీవ్కి జీవితాంతం రుణపడిపోయాం వసుంధర, రుణపడిపోయాం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మా వచ్చి హారతి ఇవ్వండి అమ్మా. తీసుకోండి అమ్మా. ఓం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం ఇవ్వండి అమ్మా. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రావణావరాననే మహాసరస్వత్యై నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకా